హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు రేకి ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి మన యాన్సిస్ట్రల్ హీలింగ్ చేసేసుకుందాము. సో, కాబట్టి అందరూ కొన్ని వాటర్ తీసుకొని ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చోండి. టేక్ ఎ డీప్ బ్రీత్. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా మీ బాడీ వెయిట్‌ని అబ్జర్వ్ చేయండి. చాలా బరువుగా అనిపిస్తే మీరున్న ప్లేస్‌లో మీ బాడీ వెయిట్ అంతా రిలీజ్ చేస్తున్నట్టు చాలా లైట్‌గా ఫీల్ కండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మీ బాడీ వెయిట్ మొత్తం రిలీజ్ చేస్తూ చాలా లైట్‌గా ఫీల్ కండి. ప్రతి ఒక్క శ్వాసతో మీరు డీప్ రిలాక్సేషన్‌కి వెళ్తున్నారు. ఫీల్ ఇట్. టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. మీ బాడీ చాలా లైట్ వెయిట్ అవుతున్నట్టు ఫీల్ కండి. ప్రతి ఒక్క శ్వాసతో మీరు చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతతని ఫీల్ అవుతున్నారు. మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ఈ మ్యూజిక్తో అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఒక 2 మినిట్స్ మీరు మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ప్రతి ఒక్క పార్ట్ని రిలాక్స్ చేస్తూ కామ్గా అబ్జర్వ్ చేయండి మీ బాడీని. ప్రతి ఒక్క శ్వాసతో కామ్నెస్ని ఫీల్ అవుతున్నారు. మీ బ్రీత్ పైన ఫోకస్ చేస్తూ మీ బాడీని అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో ఎక్కడైనా పెయిన్ కానీ అనీజీనెస్ కానీ ఉంటే దాన్ని రిలీజ్ చేయండి. ఆ పెయిన్ని, ఆ అనీజీనెస్ని మీరు రిలీజ్ చేస్తున్నారు అనుకోండి. మీ బాడీ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడైతే
అనీజీనెస్, పెయిన్ అనేది ఫీల్ అవుతున్నారో ఆ పార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నట్టు, చాలా లైట్ వెయిట్‌గా అవుతున్నట్టు చూడండి. మీ ముందు ఒక లోటస్ ఫ్లవర్ ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి. అది కంప్లీట్‌గా విచ్చుకున్న పింక్ కలర్ లోటస్ ఫ్లవర్‌ని విజువలైజ్ చేయండి. అది చాలా బ్రైట్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా, చాలా పీస్‌ఫుల్‌తో ఒక గోల్డెన్ కలర్ ఎనర్జీని, లైట్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉంది. ఆ వండర్‌ఫుల్ ఆ పద్మంలో మీకు నచ్చిన గాడెస్ ఉన్నట్టు విజువలైజ్ చేయండి. అదెవరైనా ఓకే. ఆ పద్మం మధ్యలో మీకు నచ్చిన గాడెస్ కూర్చున్నట్టు విజువలైజ్ చేయండి. ఆ ప్లేస్‌లో మీరు చాలా ప్రశాంతతని, కామ్‌నెస్‌ని, ఒక హయ్యర్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు. ఏదైతే మీ ముందున్న ఆ పద్మంలో కూర్చున్న ఆ గాడెస్ ఎనర్జీతో మీరు మరింతగా కామ్‌నెస్‌ని ఫీల్ అవుతున్నారు. ఫీల్ దట్ ఎనర్జీ. ఆ గోల్డెన్ కలర్ ఎనర్జీస్ ఆ పద్మం నుంచి వచ్చే వాటిని ఫీల్ కండి. మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకి ఒక్కొక్క పార్ట్‌ని చాలా రిలాక్స్ చేస్తూ, ఆ గోల్డెన్ ఎనర్జీస్‌ని మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఫీల్ ఇట్. తలపై భాగం నుంచి మీ సహస్రార, ఆజ్ఞ, విశుద్ధి, హార్ట్ చక్ర, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార, ప్రతి ఒక్క చక్రాని ఆ గోల్డెన్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ మీ ప్రతి ఒక్క చక్ర ఎనర్జైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు రేకీ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి వాళ్ళ ఎనర్జీస్‌తో నేను కనెక్ట్ అవుతున్నాను. థాంక్ యూ రేకీ మాస్టర్స్, మీరు మీ ఎనర్జీస్ షేర్ చేస్తున్న దానికి అని చెప్పండి. థాంక్ యూ రేకీ మాస్టర్స్, నాతో కనెక్ట్ అయ్యి ఎనర్జీస్ షేర్ చేస్తున్న దానికి. థాంక్ యూ రేకీ మాస్టర్స్, నాతో కనెక్ట్ అయ్యి మీరు ఎనర్జీస్ షేర్ చేస్తున్న దానికి. ఆ గోల్డెన్ లైట్ ఎనర్జీస్‌ని మీరు రేకీ మాస్టర్స్ కూడా సెండ్ చేస్తున్నట్టు చూడండి. మీ ప్రతి ఒక్క చక్రాలో, సహస్రార నుంచి మూలాధార వరకి ప్రతి ఒక్క చక్రాన్ని ఎనర్జైజ్ చేస్తున్నారు. ఎక్కడ హీలింగ్ కావాలో కంప్లీట్‌గా సరెండర్ కండి రేకీ ఎనర్జీస్‌కి అని చెప్పండి. రేకీ మా, ఐయామ్ కంప్లీట్‌లీ సరెండరింగ్ టు యూ. నేను పూర్తిగా శరణాగతి చేస్తున్నాను మీ శక్తికి. దాన్ని ఒక నేచర్ లాగా, ఒక మదర్ నేచర్ లాగా మీరు రేకీ ఎనర్జీస్‌ని కన్సిడర్ చేస్తే, నేను కంప్లీట్‌గా సరెండర్ అవుతున్నాను. నాకు ఎక్కడ హీలింగ్ అవసరమో, ఏ ఏరియాలో అయినా అక్కడ హీల్ చేస్తూ, నన్ను ఎనర్జైజ్ చేస్తున్న దానికి థాంక్ యూ సో మచ్. నేను నా యాన్సిస్టర్స్ నుంచి తీసుకొని వచ్చిన నమ్మకాలని, ఆలోచనలని, యాక్షన్స్‌ని, సరికాని పనులని, వేటినైతే నేను క్యారీ చేస్తున్నానో, ఏ సైకిల్‌నైతే నేను వారి దగ్గర నుంచి తీసుకొని రిపీట్ చేస్తున్నానో, అది బ్రేక్ చేయమని అడగండి. నేను నా యాన్సిస్టర్స్ నుంచి సరికాని నమ్మకాలని కానీ, ఆలోచనలను కానీ, యాక్షన్స్‌ని కానీ ఇప్పుడు
క్యారీ చేస్తున్నట్లయితే దాన్ని బ్రేక్ చేసే ఎనర్జీస్ నాకు ఇస్తున్న దానికి థ్యాంక్ యూ రేకీ ఎనర్జీస్. థ్యాంక్ యూ రేకీ మా. నేను నా యాన్సిస్టర్స్ నుంచి క్యారీ చేసిన అనవసరమైన ఎనర్జీస్ని, సరికాని ఆలోచనలని, థాట్స్ని, ఎమోషన్స్ని, యాక్షన్స్ని ఏవైతే ఒక రిపీటెడ్ సైకిల్ లాగా నేను క్యారీ చేస్తున్నానో ఆ సైకిల్ బ్రేక్ చేసే ఎనర్జీస్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ రేకీమా. నేను నా యాన్సిస్టర్స్ నుంచి క్యారీ చేస్తున్న సరికాని ఆలోచనలని, ఎమోషన్స్ని, యాక్షన్స్ని నేను రేకీ ఎనర్జీస్తో బ్రేక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రేకీ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఎనర్జీస్. థ్యాంక్ యూ రేకీ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఎనర్జీస్. థ్యాంక్ యూ రేకీ for sharing these wonderful energies. మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఏ ఏరియాలో అయినా హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా మీరు రిపీటెడ్ సైకిల్లో చేస్తున్న మిస్టేక్స్ని మీ బాడీలో ఎక్కడ స్టోర్ చేసుకున్నారు? ఆ గిల్ట్ ఫీలింగ్ కానీ, సాడ్ ఫీలింగ్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ని కానీ, అండ్ మీ యాన్సిస్టర్స్ని కూడా ప్రే చేయండి. ఏవైతే నేను మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చానో సరికాని ఆలోచనలని, నమ్మకాలని, ఎమోషన్స్ని, వాటన్నింటినీ రేకీ ఎనర్జీస్ మీరు తీసుకొని మీరు హీల్ అవుతూ, ఎవల్యూట్ అవుతూ నన్ను కూడా ఆ సైకిల్ నుంచి బ్రేక్ చేయండి. థ్యాంక్ యూ. బ్రేక్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ యాన్సిస్టర్స్. మీరు ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని హీల్ అవుతూ నన్ను హీల్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ యాన్సిస్టర్స్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఈ సైకిల్ని బ్రేక్ చేసే ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ మై డియర్ యాన్సిస్టర్స్. మీ యాన్సిస్టర్స్ని గుర్తు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళని. అండ్ వాళ్ళు రేకి గోల్డెన్ కలర్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ మీకు షేర్ చేస్తున్నట్టు చూడండి. థ్యాంక్ యూ రేకీమా ఫర్ హీలింగ్, ఫర్ ఎనర్జైజింగ్. నన్ను, నా యాన్సిస్టర్స్ని హీల్ చేస్తూ ఎనర్జైజ్ చేస్తున్న దానికి, ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసే ఎనర్జీస్ మాకు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మిమ్మల్ని మీరు ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ఏదైతే మీరు చాలా స్ట్రగుల్గా ఫేస్ చేస్తున్న ఒక రిపీటెడ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయండి. చేస్తున్నట్టు చూడండి. నేను ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసేసి, ఏదైతే మీరు హెల్త్లో స్ట్రగుల్ అవుతున్నట్టయితే మీరు హెల్త్లో చాలా బాగున్నారు, మీ బాడీ చాలా హెల్తీగా ఉంది. అదే రిలేషన్షిప్లో అయితే మీరు ఒక వండర్ఫుల్ పీస్ఫుల్ రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ వండర్ఫుల్గా మీరు ఆ రిలేషన్షిప్లో చాలా పాజిటివ్గా ఉన్నారు. మనీ పరంగా అయితే మీరు ఎక్కడైతే మనీ పరంగా నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకొని అబండెన్స్ని ఫీల్ అవుతున్నారు, ఆ అబండెన్స్ని ఫిజికల్ వరల్డ్లో రిసీవ్ చేసుకుంటున్నారు. కెరియర్లో ఒక మంచి గ్రోత్ చూస్తున్న దానికి, వీటన్నింటిని బ్రేక్ చేసే ఎనర్జీస్ వచ్చి మీరు అది ఫిజికల్ వరల్డ్లో చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయండి రేకీ ఎనర్జీస్కి. నా లోపల ఆ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ నాకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ని కలిగిస్తున్న దానికి థ్యాంక్ యూ.
నేను అంతే వండర్ఫుల్గా ఫిజికల్ వరల్డ్లో క్రియేట్ చేసుకుంటున్న దానికి థ్యాంక్ యూ. నా ఎనర్జీస్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు క్లెన్స్ చేస్తూ ఎనర్జైజ్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ రేఖీ. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. Take a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. మీరు ఏదైతే పద్మాన్ని విజువలైజ్ చేసుకున్నారో, ఆ కమల పువ్వును విజువలైజ్ చేసుకున్నారో, అది దాని ఎనర్జీస్ మీ సహస్రారాలోకి వెళ్తున్నట్టు చూస్తూ మీ బాడీని ఫీల్ కండి. ఆ గోల్డెన్ ఎనర్జీస్ అన్నీ మీ సహస్రారాలోకి వెళ్తూ ఎనర్జీస్ని షేర్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ. ఆ గాడెస్ ఎనర్జీకి థ్యాంక్ యూ. ఏ గాడ్నైతే మీరు ఆ ఫ్లవర్లో చూసారో ఆ గాడెస్ ఎనర్జీకి థ్యాంక్ యూ. రేఖీ మాస్టర్స్కి థ్యాంక్ యూ. ఈ వండర్ఫుల్ గ్రూప్ ఎనర్జీకి థ్యాంక్ యూ. డాక్టర్ ఉసూయి గారికి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ రేఖీ ఎనర్జీస్. ఆ రేఖీ గురు పరంపరకి థ్యాంక్ యూ. ఈ వండర్ఫుల్ ప్రజెంట్ మూమెంట్కి థ్యాంక్ యూ. మీ యాన్సిస్టర్స్కి థ్యాంక్ యూ. మీ అమ్మా నాన్నలకి థ్యాంక్ యూ. మీ ఫిజికల్ బాడీ ఇంత వండర్ఫుల్గా ఎనర్జీస్ని రిసీవ్ చేసుకున్న దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి.